జయ శ్రీమన్నారాయణ. ఇప్పుడు మనము చూసినట్లయితే మనకి నవగ్రహాలు ఉండేవి. నవగ్రహాల్లో ముఖ్యమైనది ఏంటంటే రవి. అలానే అన్ని గ్రహాలు కూడా ముఖ్యమైనవే. ఒక్కొక్కరి జాతకంలో ఒక్కోలా ఉంటుందన్నమాట. అంటే ఒక్కొక్కరి హరస్కోప్ ప్రకారంగా వారి వారి నక్షత్రాల ప్రకారంగా ఆ గ్రహాల పరిమితి అనేది ఒకటి ఉంటుంది. ఆ గ్రహాల దృష్టి అనేది ఒకటి ఉంటుంది. ఆ గ్రహాల ఒక దృష్టి అనేది మనకి చెడు దృష్ట్యా మంచి దృష్ట్యా అది ఏ స్థానంలో ఉంటే మనకి శుభం అశుభం జరుగుతుందనేది ఒకసారి మనం చూద్దాం. అలానే మనకి రాణించేటువంటి దశలు అంతర్దశలు కూడా చాలా ముఖ్యమండి. ఈ దశలు అంతర్దశలు కూడా ఎంత ముఖ్యమంటే మనకిప్పుడు సపోజ్ ఇప్పుడు ఒక రాశి తీసుకున్నాం అనుకోండి. ఆ రాశిలో మనకి నడిచేటువంటి గ్రహాల రీత్యా దశలు ఉంటాయి. ఈ దశలు అంతర్దశలు ఎలా అయితే మనం చూస్తామో దాని తగ్గట్టుగా మనకు ఉన్నటువంటి నక్షత్రాన్ని కూడా మనం చూసుకోవాల్సి వస్తుంది. ఈ నక్షత్రము, ఈ దశ, అంతర్దశ ఇవన్నీ చూసుకోవడం వల్లనే మనము చేయాల్సినటువంటి పనులు కావచ్చు, కార్యాచరణ కావచ్చు, అలానే జాబ్ పర్పస్ కావచ్చు, ఇలాంటి చాలా ఒకటి కూడా మనకి సంబంధాలు కానీ, పెళ్ళిళ్ళు కానీ, గృహయోగం కానీ ఇలాంటివన్నీ కూడా మనకి ఈ గ్రహాల రీత్యా మనకి తెలుసుకునేదానికి ఆస్కారం ఉంటుందన్నమాట. అయితే ముఖ్యంగా ఇందులో ద్వాదశ రాశుల్లో ముఖ్యమైనటువంటిది ఏంటంటే మొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ముఖ్యంగా మనకి ఏంటంటే గ్రహాలన్నీ 9 గ్రహాల్లోనూ ఛాయాగ్రహాలు 2 ఇవన్నీ కూడా కలుపుకున్న 11 గ్రహాల్లో మనం తీసుకునేటువంటి హిందూ ధర్మ ప్రకారంగా, హిందూ ఒక సాంప్రదాయ ప్రకారంగా, హిందూ నైమితిక ప్రకారంగా తీసుకునేది మనకి ఏంటంటే 9 గ్రహాలు తీసుకుంటాం అనమాట. దాంట్లో ముఖ్యమైనది రవి. అలానే అన్ని గ్రహాల కల్లా ఇంకా ముఖ్యమైనది శని భగవానుడు. ప్రతి ఒక్క జీవితంలో కూడా ఈ శని భగవానుడి యొక్క కృప వల్ల కావచ్చు, అశుభ దృష్టి వల్ల కావచ్చు, మనిషి జీవితం అనేది ఆధారపడి ఉంటుంది. మనిషి జీవితం ఎంతవరకు కొనసాగుతుంది, ఎప్పుడు ఎలాంటి పరిమాణాలు, ఎలాంటి పరిజ్ఞానాలు వస్తాయి అనేది ఈ యొక్క శని భగవానుడి యొక్క వల్ల కూడా మనము తెలియజేసుకొని చూడవచ్చు అనమాట. మనిషిలో అశేష ధనాదాయం కానివ్వండి, అశేష వస్త్రాదాయం కానివ్వండి, అశేష పేరు ప్రఖ్యాత కానివ్వండి, ఈ యొక్క శని భగవానుడి యొక్క కృప వల్లే మనకి వచ్చేదానికి కనిపిస్తుంది. కాబట్టి ముందుగా మేషరాశిని మనము పరిశీలిద్దాము. అయితే మనకి ఈ యొక్క శని భగవానుడి యొక్క కృప ఎలా ఉంటుందనేది మనం మేషరాశి వాళ్ళని చూద్దాం ఫస్ట్. అయితే మొదటిగా ఈ మేషరాశి వాళ్ళకి ఈ శని భగవానుడు ఏమవుతుందంటే గ్రహాల రీత్యా మారేటప్పుడు శని భగవానుడు అనేది ప్రతి ఒక 9 మాసములకు ఒకసారి నక్షత్రానికి మారుతూ ఉంటాడు. అలానే 2 సంవత్సరాల 5 నెలలు లేదా 6 నెలల సమయానికి మళ్ళీ రాశి అనేది మారుతూ ఉంటాడు. అయితే మనం ఇప్పుడు చూసినట్లయితే కనుక ఈ యొక్క శని భగవానుడు కుంభరాశి నుంచి మీనరాశికి రాబోతున్నాడు అతి త్వరగా. అది ఎప్పుడంటే మార్చి 29వ తారీఖున 2025 సంవత్సరంన సాయంత్రం 4:44 సమయానికి మనకి మేషరాశి వాళ్ళ దాంట్లో కూడా ఈ పరిమాణం, ఈ యొక్క ప్రభావం కనిపిస్తుంది. కాబట్టి అది ఎలా ఉండబోతుంది అనేది మనం ఒకసారి లైఫ్ టైం ప్రెడిక్షన్స్లో చూద్దాము. అయితే ఈ యొక్క మేషరాశి వాళ్ళకి శని భగవానుడి యొక్క కృప ఎలా ఉంటుందంటే అండి, ఈ మేషరాశిలో శని భగవానుడు లేకపోయినప్పటికీ, అయితే ఈ శని భగవానుడు ఇప్పుడు మనకు ఉన్నటువంటిది కుంభరాశిలో ఉన్నారు. ఈ కుంభరాశి నుంచి రేపు 2025 మార్చి 29వ తారీఖున కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్తున్నారనమాట శని భగవానుడు. అందువలన ఈ యొక్క మేషరాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఈ 2.5 సంవత్సరాల పాటు కూడా అటు వక్రం నుంచి వచ్చినా, ఇటు స్ట్రైట్ ట్రావెల్ చేసినా కూడా ఈ యొక్క శని భగవానుడు మేషరాశి మీద ప్రభావం ఎలా ఉంటుందంటే, ఇప్పటివరకు మేషరాశి వాళ్ళకు ఉన్నటువంటి ప్రభావం ఎలా ఉంటుందంటే ఎక్కడేసిన గొంగళ అక్కడేగా. అలానే హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి, అంటే గత 2.5 సంవత్సరాల నుంచి, 5 సంవత్సరాల నుంచి, 7.5 సంవత్సరాల నుంచి ఈ మేషరాశి వాళ్ళు పడేటువంటి ఎట్లయితే బాధలు ఉన్నాయో, ఎలా అయితే చూస్తూ ఉన్నారో అలానే మందగా అలాగా కొనసాగుతూ ఉండిద్ది అనమాట. ఎలా అంటే ఒక పని ఒకసారి చేయాల్సి వచ్చేది 1కి 2, 3 సార్లు చేయాల్సి వచ్చేటువంటి పనిగా ఉంటుందన్నమాట. అయితే ఈ మేషరాశి వాళ్ళు తప్పకుండా ఏం చేయాలంటే ఓర్పుతో, కొంచెం నిదానంగా అయినా పర్వాలేదు అనుకొని కొంతమేర ఓర్పుతో పని చేసుకుంటూ వెళ్ళాలి. అలానే మేషరాశి వాళ్ళకి రానున్న సంవత్సరం ఏదైతే మనకు ఉన్నదో 2025 మార్చి 29 తర్వాత ఈ శని భగవానుడు కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్తున్నారు. కాబట్టి 12వ స్థానంలో
శని భగవానుడు ఉంటాడు. ఈ 12వ స్థానంలో శని భగవానుడు ఉండటం వలన అందరికీ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, ఆర్థికపరమైన నష్టాలు, అప్పులు ఎవరికైనా ఇచ్చి ఉంటే వసూలు అవ్వకపోవటం లాంటివి మనం చూస్తాం జరుగుతుందన్నమాట. ఎక్కడైనా వ్యాపారస్తులు ఎవరైనా ఉంటే కనుక పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేస్తే కూడా అవి కొంతమేర నష్టాల్లో నడుస్తాయని మనము చెప్పవచ్చు. దీనికి వెసులుబాటు కోసం అయితే మనం కొంతమేర పరిహారాలు కూడా చెప్తాము. అందరూ కూడా మేషరాశిలో ఇలా ఉంటుంది, 12వ స్థానంలో మేషరాశిలో 12వ స్థానంలో మనకి శని భగవానుడు ఉండటం వల్ల ఇలా ఉంటుందని అందరూ అనుకోవచ్చు. కానీ ప్రతి ఒక్కళ్ళకి అలా ఉండదండి. ఈ మేషరాశి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరికైనా పెళ్ళిళ్ళు కనుక లేట్ అవుతుంటే కనుక, పెళ్ళిళ్ళు చేయాలనుకునే వాళ్ళు కనుక ఉంటే వాళ్ళు 1-2 సార్లు సంబంధాలు చూసుకోవాల్సి వస్తుంది. అలా అని చెప్పేసి పెళ్ళి అవ్వదేమో అని దిగులు పడే అవసరం లేదు. 12 శని రావటం వల్ల అందరికీ ఇబ్బంది ఉంటుందని అయితే కాదు, కొంతమేర వెసులుబాటు కూడా దొరుకుతుందండి. ఈ మేషరాశి స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటుందో దీంట్లో అశ్విని భరణి నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళ ముగ్గురు ఈ అశ్విని భరణి నక్షత్రాల్లోనూ మొదటి సంవత్సరం అశ్వినిలోను, 2వ సంవత్సరం భరణిలోను, 3వ సంవత్సరం కృతికలోను అలాంటి ఇబ్బందులు పెట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ మేషరాశి వాళ్ళందరికీ ఒకేసారి ఇబ్బందులు కలుగుతాయని అయితే ఏమి లేదు. కావున మీరు 12వ స్థానంలో శని భగవానుడు సంభవించిన ఇప్పుడు 11వ స్థానంలో ఉన్నప్పటికీ 12వ స్థానానికి వచ్చినప్పటికీ వక్ర చూపు చూచినప్పటికీ కూడా మేషరాశి వాళ్ళకి పెద్దగా బాధించదు. అందులో ఇంకోటి ఏంటంటే మేషరాశి వాళ్ళకి శని భగవాన్ యొక్క మంచి శుభదృష్టి అనేది ఉంటుంది. కాబట్టి శని భగవాన్ యొక్క దశ అంతర్దశ మేషరాశి వాళ్ళకి ఎవరికైనా నడిచినట్టయితే కనుక కొంతమేర ఇబ్బంది కలిగేటువంటి ఉంటుంది. కానీ ఆరోగ్య సమస్యలటువంటి ఇబ్బందులు కొంచెం మేర కనిపిస్తున్నాయి. కాబట్టి ఎవరు కూడా ప్రత్యేకించి అప్పులు ఎవరికి కూడా ఇవ్వకుండా ఉంటే మంచిది. అలానే వ్యాపారాలు కూడా మీరు ఏదైతే వ్యాపారం చేస్తూ ఉన్నారో ఆ వ్యాపారాన్ని కొనసాగించాలి. అంతేగాని కొత్త వ్యాపారాన్ని అయితే మీరు మొదలు పెట్టకూడదండి. ఈ 2.5 సంవత్సరాల పాటు కూడా ఏంటంటే మనకి ఇప్పుడు నడిచేటువంటి పీరియడ్ కావచ్చు, ఇప్పుడు నడిచేటువంటి దశలు కావచ్చు, వాటి ప్రకారంగా మీరు ఎక్కడైనా వ్యాపారం కొత్తగా చేద్దాం అనుకున్నటువంటి మేషరాశి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీకు దగ్గరలో ఉన్నటువంటి గురువు గారికి కానీ, ఎక్కడైనా మీకు దగ్గరలో ఉన్న సాధువు కానీ, బ్రాహ్మణత్వానికి కానీ మీ యొక్క హరస్కోప్ చూపించుకొని మీ జాతకంలో కనుక అన్ని గ్రహాలు అనుకూలంగా ఉంటే మాత్రమే మీరు వ్యాపారం మొదలు పెట్టుకోవాలి. అయితే మనకి అందరికీ కూడా కొంతమేర వెసులుబాటు జరిగేందుకు కొన్ని రకాలైనటువంటి రెమెడీస్ మనము లైఫ్ లాంగ్ మీరు 2 నెలలకు ఒక్కసారి, 3 నెలలకు ఒక్కసారి అయినా సరే మీకు ఎప్పుడైతే బాధ కలుగుతుందో, ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, ఎప్పుడైనా బాధగా అనిపిస్తే కనుక ఖచ్చితంగా మీరు ఈ చిన్నపాటి రెమెడీలు చేసుకొని ఉపశమనం పొందొచ్చు అన్నమాట. అయితే మన లాంగ్ టైం అంటే మీరు ఎప్పుడైనా సరే మీకు బాధ అనిపించినటువంటి సమయాల్లో కూడా ఈ రెమెడీస్ అనేది మీరు చేసుకోవచ్చు. తప్పకుండా రెమెడీస్ ఏంటంటే మీకు ఎప్పుడైనా సరే బాధ కానివ్వండి, మీకు ఎప్పుడైనా ఆరోగ్య సమస్యలు కానీ వచ్చినట్టయితే మేషరాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఆరోగ్య సమస్యలు కానీ ఎప్పుడైనా బాధ కానీ కలిగినట్టయితే కనుక మీరు అందరూ కూడా నవగ్రహ ప్రదక్షిణ ఏదైతే నవగ్రహాలకు సంబంధించినటువంటి ప్రదక్షిణ చేసుకోవచ్చు. 11 ప్రదక్షిణాలు చేయాల్సి వస్తుందన్నమాట. దీనికి పెద్దగా మీరు డబ్బులు కూడా పెట్టే అవసరం లేదు. నవగ్రహ ప్రదక్షిణ చేయించుకోవటం, అలానే శని భగవానుడికి అభిషేకం చేసుకోవటం, అలానే ఈ రాహు కేతువులకు కూడా అభిషేకం చేసుకోవటం వల్ల కూడా మీకు మంచి జరుగుతుంది. అలానే మేషరాశి వాళ్ళు ప్రత్యేకించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కానీ, కుక్కుటేశ్వరి స్వామివారికి కానీ కూడా అభిషేకం చేసుకోవచ్చు. అలానే మీకు దగ్గరలో దక్షిణామూర్తి ఆలయం ఉన్నా కూడా అభిషేకం చేసుకోవచ్చు అండి. మీరు అందరికీ కూడా వెసులుబాటు కావాలి అంటే కూడా ఈ యొక్క ఆలయాలు దర్శనం చేసుకుంటే మీకు మంచి వెసులుబాటు దొరుకుతుంది. మీకు దగ్గరలో ఆలయాలు ఏమి లేవు, మీకు వెళ్ళేటువంటి సమయం లేదు అనుకుంటే కనుక మీరు అందరూ కూడాను ఈ చపాతీలు గోధుమతో చేసినటువంటి రోటీస్ ఉంటాయండి. ఈ గోధుమతో చేసిన రొట్టెలు వచ్చేసి ఆవు మీకు దగ్గరలో ఎక్కడైనా గోశాల ఉన్నా ఆవులున్నా కూడా వాటికి పెట్టినప్పుడు కూడా వాటికి తినిపించడం ద్వారా కూడా మీకు జాతకంలో ఉన్నటువంటి గ్రహ దోషాలు కానివ్వండి, ముఖ్యంగా ప్రత్యేకించి చెప్పదగింది శని దోషం వల్ల వచ్చేటువంటి రుమ్మతులు కానివ్వండి మీకు తొలగిపోయేదానికి ఆస్కారం ఎక్కువ ఉంటుందండి. ఇంకోటి ఏంటంటే శని భగవానుడు మీ దాంట్లో ఏ స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా మీరు ఆలోచించే అవసరం లేదండి. ఎవరు కూడా మీరు బాధపడాల్సిన పని లేదు. ఈ చిన్నపాటి రెమెడీలు చేసుకొని అందరూ కూడా మంచి ఆరోగ్యాలతో ధనధాన్యాలతో తొలదగాలని నేను కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.